సార్ అక్కడ ఇష్యూ ఉంది, అక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంది. అక్కడ సీట్ కింద L13 ఫుల్ ఏ సీట్ ఉంది ఇస్తున్నారు? U11 L11 U11 అందరికంటే మీరు ఇద్దరే కదా సార్ వచ్చారు. ఇప్పుడు అందరికి ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా. సార్ ఓవర్ హీట్ వస్తుంది సార్, అది ఫుల్లీ క్లోజ్డ్, మాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా రావట్లేదు. వచ్చి ఉండొచ్చు, కాదంటాం లేదు. ఇంకో సీట్ ఆల్టర్నేట్ చేస్తా అంటున్నారు. రీఫండ్ ఎలాగ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలండి, ఇక్కడ బస్ ఏమో మీరు ఎట్లా పెట్టేసి మాకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఆన్లైన్లో? సార్ అదే మీ ఆఫీస్కి కాల్ చేయండి సార్. ఒకటి సార్ వి కావేరి బస్ దాంట్లో చేశాను నేను, మీరు కాల్ చేయండి దానికి. నేను ఆఫీస్ పెట్టాను, అక్కడికి పోయాను. డ్రైవర్ని నేను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఆఫీస్ దగ్గర మాట్లాడండి మీరు. హలో, వీడియో కాల్ లేదు అది. రీఫండ్ ఇచ్చేసి దిగేస్తానండి. రీఫండ్ నేను ఎలా ఇస్తాను? ఎక్కడైతే కట్టారో అక్కడ తీసుకోండి. నా జోబులో ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వరు అసలు. మాకు ఆడ హైదరాబాద్. సరే సార్, ఇప్పుడు నేను అది కాదు రీఫండ్ అట్లా కాదు, అది ఇష్యూ. ఆ సీట్లు బ్యాక్ బాగాలేదు సార్. ఇప్పుడు సార్ ఒక సీటు ఆల్టర్నేట్ చేశాను, మీరు ఎక్కడ అంటే ఎక్కండి. షేరింగ్ వద్దంటున్నారు. ఆల్టర్నేటింగ్ ఏం లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకుని పోవడం తప్పితే. లేదంటే రీఫండ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. క్యాన్సిల్ చేసుకొని అది ఎవరిదైనా అదే పరిస్థితి మేడం. మేమైతే మేము డైలీ కూలికి వచ్చేవాళ్ళం. మేము మా జేబులో అయితే డబ్బులు ఎక్కించుకోవడం దించడమే మా పని. ఏసీ కొంచెం తక్కువ ఉంది, ఏసీ కొంచెం తక్కువ, జనరల్ ప్రాబ్లం అయ్యి. ఆయన డబ్బులు ఇవ్వండి అంటే నేను దానికోసం చెప్తున్నాను. డ్రైవర్ చెప్పాలా? ఇప్పుడు మా కంపెనీ మా ఆఫీస్ కాడ ఆపాను. ఆయన సీట్ ఆల్టర్నేట్ చేస్తా అన్నారు. ఆయన వద్దన్నారు. వద్దంటే మేము ఏం చేస్తాం? సీట్ ఆల్టర్నేట్ కాదండి, యాక్చువల్గా నేను సింగిల్ సీట్ ఎందుకు సార్? ఒకటి చెప్తున్నానండి, 1800 పెట్టి ఒక సీట్ ఎందుకు తీసుకుంటామండి? లక్షలు కొనండి సార్, మాకు సంబంధం లేదు. మీ కంపెనీ మాట్లాడుకోండి, మాకు డ్రైవర్లకి అసలు సంబంధం ఉండదు. రేట్ ఎంత ఏందనేది. టికెట్ ఆన్లైన్ లో షీట్లు ఉంటే ఎక్కించుకోవడం, పోవడం, దించడం. సరే, ఇప్పుడు మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే ఏంటి పరిస్థితి? వచ్చేదాన్ని ఇప్పుడు మనిషి మాత్రం బతుకుతాడు సార్. రోడ్డు మీద పోయేవాడు నమ్మకం ఉంటుందా? అంటే మీరు అనేది ఏంటి నాకు అర్థం కావడం లేదు. అక్కడ నేను ఇక్కడ కాజ్ ఉంది కాబట్టి సార్, ఇక్కడ నేను చెప్పేదేనండి సార్, ఇక్కడ L13 లో బర్నింగ్ వస్తుంది, టైర్ కాలిన వాసన వస్తుంది, ఓవర్ హీట్ వస్తుంది. చూడండి, మాకైతే రాలేదు, మేము చూసాం. మాకైతే రాలేదు, మీకు వచ్చింది. దానికి నేనేం చేయలేదు. నాకైతే రాలేదు. బర్నింగ్ వాసన వస్తే పొగ రావాలి కదా సార్. అనవసరంగా టైం వేస్ట్ కాదండి. అక్కడ ఎట్లా కూర్చోమంటారు? ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ కాడికి పోయి మాట్లాడుకొని. ఆఫీస్ వాడు క్లోజ్ చేశాడండి, అక్కడ లేదు, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. బస్ లో తెల్లారి పెట్టమంటారా బండి? మీ వల్ల ఎంతమంది సఫర్ అయిపోతారు, ఎంతమంది డ్యూటీలు పోయే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళాలి సార్, నేను వెళ్ళాలి. మీరు అట్లా మొండికేస్తున్నారు, నేనేం చేయాలి? మొండికేస్తారండి. నాకు ఆల్టర్నేట్ చూపించండి. చూపించాము, అది వద్దన్నారు. అది వద్దండి. అదే ఇప్పుడు వద్దన్నారు. నాకు L1 ఉంటే ఇవ్వండి. ఒక సీట్ క్యాన్సిల్ అయింది సార్. ఆ సీట్ లో మీరు వెళ్ళండి, దాంట్లో కంఫర్టబుల్ ఉంటుంది. ఎలాగో వెళ్ళడం కావాలి. కానీ మీరు కావాలంటే రేపు కంప్లైంట్ పెట్టుకోండి, రీఫండ్ వస్తుంది. నేను సింగిల్ సీట్ బుక్ చేసుకున్నాను, డబల్ సీట్ లో నన్ను పెట్టారని రీఫండ్ చేసుకోండి. అంతేగాని నన్ను నడి రోడ్ల మీద నన్ను ఆఫీస్కి ఏమొస్తుంది? మీ ఇష్టం సార్, ఎక్కండి, తీసుకెళ్తాను. లేదంటే రీఫండ్ పెట్టుకోండి. ఇంకా